హాయ్ అండి. ఈరోజు నేను పల్లి చిక్కీ చేస్తున్నాను. చూడండి, అనుకోకుండా చేయాలని బుద్ధి పుట్టింది, అప్పటికప్పుడు చేశాను. రాత్రి 9 అయింది అప్పుడు, అందుకే ఒక చిన్న క్లిప్ తీసామంతే. చూడండి బాగా పొడి పొడిగా ఎలాగ వచ్చాయో. ఇవి బెల్లంతో చేసామండి, కాబట్టి బాగా ఐరన్ ఉంటుంది. కొన్ని షాపులలో షుగర్తో చేస్తారు కదండి, అవి అసలు ఏం టేస్ట్ ఉండవు. బెల్లంతో చేస్తే బాగుంటుందండి, ఐరన్ కూడా వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. 2 months వరకు ఇవి స్టాక్ పెట్టుకోవచ్చండి. అసలు ఎన్ని రోజులైనా సరే మనం కావాలంటే ఎప్పుడు చేసి స్టాక్ పెట్టుకోవచ్చు. రోజు కొన్ని తీసుకొని తింటే మనకి ఐరన్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ పల్లీలు మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకొని, నేనైతే 1/2 kg తీసుకున్నానండి. ఎన్ని కావాలో తీసుకొని అన్నీ ఇలా నేను వేయించుకున్నట్లు వేయించుకోవాలండి. ఏమైనా అక్కడక్కడ కలిపేటప్పుడు కొన్ని బ్లాక్గా మాడిపోయినట్టు అనిపిస్తే వేరేయండి, ఏం కాదు. ఒక్కోసారి కలిపేటప్పుడు అవుతుంటుంది కదండి. తర్వాత వేయించిన తర్వాత ఇట్లా ఒక గ్లాస్తోనన్నా ఇట్లా ప్రెస్ చేయండి. ఇది గ్లాస్ నిండిపోయింది, లేట్ అయిందని చెప్పారు కదండి 9కి, అందుకే ఇంకా మళ్ళీ వేరే దాంట్లో మార్చలేదు. ఇంకా దాంట్లోనే అట్లే లైట్గా కానీ చేతితోనే అన్నీ తీసేసానండి పొట్టు. అట్లా గ్లాస్తో అంటే నీట్గా వచ్చేస్తుంది పొట్టు. తర్వాత ఇట్లా చెరగాలి. చూడండి పాకం పట్టేసాను. పాకం పట్టినది క్లిప్ కూడా తీయలేదు. ఇప్పుడు ఒక గ్లాసు పల్లీలు అయినాయి అనుకోండి, 1/2 glass కంటే కొంచెం తక్కువ బెల్లం వేయాలండి. పొడిగా దంచినా పర్లేదు, బెల్లం కూడా కొంచెం ఉంటలు ఉన్నా పర్లేదు. ఒక 1/2 glass కంటే కొంచెం తక్కువ, 1/2 అయినా వేసుకోవచ్చు మనం స్వీట్ తినే పని అయితే. తర్వాత అవి మనకు కొన్ని ఆ బెల్లం మునిగేంత వరకు కొన్ని వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఆ బెల్లం ఇట్లా బాగా ఉంట పాకం అంటారు కదండి, ఇట్లా తీసి మనం చేస్తే అంత రౌండ్గా ఉంట కట్టాలి వాటర్లోనే. ఇట్లా ప్లేట్కి వేసి కొడితే టక్కని సౌండ్ వస్తుంది, అంతవరకు వేయించాలి. ఆ బెల్లంని బాగా చిక్కబడుతుందండి. చిక్కబడిన తర్వాత ఆ బెల్లంని వడేసుకోవాలి. మరి చిక్కబడితే కొన్ని వడవేయడానికి రాదు. మాదైతే మంచి షుగర్ కాబట్టి మాదైతే మంచి బెల్లం కాబట్టి బాగా వచ్చింది. బాయ్ అండి.